రోజైనా కూడా గవర్నమెంట్ ఇంకా స్పందించకపోవడంతో నిరోధిక నిరాహార దీక్షలకు దిగినాం. మేమైతే గవర్నమెంట్ రోజుకొక రకంగా మా మహిళా శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయితే ఉషశ్రీ చరణ్ గారు చీరల కింద ఇచ్చినాం, సెల్ ఫోన్ల కింద ఇచ్చినామని చెప్తున్నారు. కానీ మాకు అవి ఏ విధంగా ఉపయోగకరంగా లేవు. ఆ సెల్లులు మేము మా పర్సనల్ సెల్లుల్లోనే వర్క్ చేస్తున్నాం. కానీ వాళ్ళ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన సెల్లులు ఎవ్వరికీ ఉపయోగకరంగా అయితే లేవు. మాకు అన్ని ఉత్తుత్తి హామీలు ఇచ్చి ప్రజల్లో మమ్మల్ని బ్లేమ్ చేయడానికే రోజుకొక మంత్రి రోజుకొక రకంగా మాట్లాడుతున్నారు. మాకు కావాల్సినది వేతనాల పెంపు కావాలి. కానీ మేము సెల్లులు ఇచ్చినాం, చీరలు ఇచ్చినాం, మళ్ళీ సచివాలయాలతోటి ఈరోజు ఉద్యోగాలు చేయిస్తామంటే ఒప్పుకోము. ఇప్పటి నుంచి ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తామని కానీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మేరకు ఈరోజు మా సమ్మె 12వ రోజుకు చేరింది. మరి గవర్నమెంటు మేము జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు మేము చాలా ఉత్సాహంగా ఉంటే ఏదో ఒక విషయం చెప్తాడని, అయినా కానీ మాకు ఏ విషయము చెప్పలేదు. మేము నిరుత్సాహపడినాము. ప్రతి మంత్రి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ని ఏదో విధంగా చెప్తున్నాడు. కానీ ఆ మాటలు మేము వినడం లేదు. ఈరోజు మేము అంగన్వాడీ టీచర్లంతా రోడ్డు ఎక్కాము. మరి ఈ సమ్మెను మేము జీతం ఎక్కించేంత వరకు ఈ సమ్మెను అట్లే కొనసాగిస్తాము. కాబట్టి మా మాటలు అన్నీ ప్రతి మంత్రి గారు అర్థం చేసుకోవాలి. మేమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మేము ఏమి ఊగితే తెలంగాణ కన్నా ఎక్కువ 1000 రూపాయలు మాత్రమే అడుగుతున్నాం. కాబట్టి దయచేసి జగనన్న గారు ఆ రోజుల్లోన 1000 రూపాయలు ఎక్కువ పెంచుతానన్నాడు. ఇంతవరకు అయింది. మా గురించి ఏ మంత్రి కానీ జీతం పెంచుతానని చెప్పడం లేదు. మీకు 3 మాత్రమే 62 ఏళ్ళకు మాత్రం పెంచుతాను. మరి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లననే 45 నుంచి 50 సంవత్సరాలు పెంచుతా. అది కాదయ్యా మేము అడిగేది. జగనన్న తమ్ముడు దయచేసి మమ్మల్ని 1000 రూపాయలు ఎక్కువ పెంచుతానని చెప్పాల్సిందిగా కోరుచున్నాము. నా పేరు ఎస్ జులేఖ. ఈరోజు మేము సమ్మె 12వ రోజుకు చేరుకున్నది. మా సమస్యలు ఏంటంటే జీతం చాలని జీతంతో మేము గడపలేక జీతాలు పెంచాలని మేము జగన్మోహన్ రెడ్డి సార్ గారిని అడుగుతూ ఉన్నాం. కనుక మా సమస్యలు న్యాయమైనవి. మేమేమో ఏదేదో కావాలని మేము అడగలేదు. గ్రాడ్యుటీ కావాలి, జీతాలు పెరగాలి అనేటువంటి విషయంతో మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. గత 4.5 సంవత్సరం నుంచి మేము సేవ చేస్తూనే ఉన్నాం. ఎన్ని 3-4 యాప్లు ఇచ్చినా కూడా యాప్లతో పని చేస్తూ ఉన్నాం. సెల్లులు ఇచ్చారు. ఆ సెల్లులు పని చేయకపోయినా మేము పర్సనల్ సెల్లులు తీసుకొని పని చేస్తూ ఉన్నాం. ఈరోజు సచివాలయ సిబ్బందికి ఒక 10 రోజులు మేము పని చేయనందుకు సచివాలయ సిబ్బందికి అప్పచెప్పారు. కనుక మేము మా జీతం చాలలేదు, మా కడుపు నిండలేదనే ఉద్దేశంతోనే ఈ సమ్మెను మేము చేస్తూ ఉన్నాం. కనుక దయతో జగన్మోహన్ రెడ్డి గారు మా విన్నపం ఆలోచించి ఒకసారి మా జీతంను గ్రాడ్యుటీ ఇస్తే మేము ఏమీ అడగము, మా పని మేము చేసుకుంటూ ఉంటాం. కనుక మా పిల్లలకి మేము చదువులకి ఆ తర్వాత గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి ఫండ్స్ మాకు ఏటివి అవ్వడం లేదు. సచివాలయ సిబ్బందిని అప్పచెప్పి ఇప్పుడు గర్భవతులు, బాలింతలు వీళ్ళందరూ సమస్యలు పడే కంటే మాకు జీతం కనీసం తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తే మేము ఈ సమ్మెను విరమించుకుంటాము అని అడుగుతున్నాం. కనుక మేమైతే ఖచ్చితంగా మేము సమ్మె చేస్తామని ఏమీ లేదు. ఈరోజు బర్త్డే రోజు మొన్న చాలామంది ఆశపడి ఈరోజు జగనన్నది బర్త్డే కదా, ఈరోజు నాకు తీపి కబురు వస్తుందని చాలా ఆశపడాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిరుత్సాహపరిచారు. మా కడుపులు మండుతున్నాయి. బగమంటే సూర్యుని కంటే ఎక్కువ అంగన్వాడీ టీచర్లు చాలా బాధపడుతున్నారు. కనుక గవర్నమెంట్ స్పందించి మాకు కనీసం 18,000 రూపాయలైనా జీతం పెంచాలని గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. మా కమిషనర్ మేడం గారు, మా మంత్రి ఉషశ్రీ మేడం గారు స్పందించడం లేదు. చీరలు ఇచ్చినానట. మేమేం చీరలు ఇవ్వమని అడగలేదు మేడం. మాకు జీతం పెంచి గ్రాడ్యుటీ ఇస్తే మాత్రమే చాలు మేడం, ఏమీ అవసరం లేదు. ఈ సమ్మెని ఈరోజు ముగిసుకుంటాం. ఎందుకంటే మాకు ప్రతాప్ రెడ్డి గారు ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డితో ఒకసారి కలిసి మీ సమస్యలని చెప్తాను, మీరు చాలా పేదవాళ్ళు అంటున్నారే కానీ పేదవాళ్ళని మమ్మల్ని స్పందించడం లేదు, మా కోరికలు తీర్చేవారే లేదు. మేము న్యాయమైన కోరికలే కోరుతున్నాము కానీ వేరే ఇంకా ఎక్కువ ఇవ్వండి అని మేము అడగలేదు. కనీసం ఒక కుటుంబం పోషించాలంటే గ్రాడ్యుటీ ప్రకారము సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 26,000 ఇవ్వాలి.
కానీ మేము అడగలేదు. తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన మాట ప్రకారమే మాకు జీతం ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు 12వ రోజు సమ్మె కొనసాగుతుంది. స్టేట్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నిరాహార దీక్షలు కూర్చోవడం జరిగింది. 12 రోజులైనా ఈ సమ్మెలు స్టేట్ వైడ్గా కొనసాగుతున్నా కానీ గవర్నమెంట్కి నిమ్మకి నీరెక్కనట్టుంది. 1,06,000 మంది మహిళలు రోడ్డు ఎక్కింటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కనపడుతుందా లేదా? అక్క చెల్లెమ్మల్ని ఏడిపిస్తే రాబోయే కాలానికి నీకు పతలమే. కంపల్సరీగా అక్క చెల్లెమ్మలు తలుచుకుంటే నిన్ని ఇంటికి పంపిస్తారని ఈ 12వ రోజు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పర్వాలేదు, మేము కష్టపడినామనుకుంటాం 12 రోజులు అయినా రాబోయే కాలంలో రేపటికైనా కనుక్కొని వీళ్ళ బాధల్ని అర్థం చేసుకొని వీళ్ళు అడిగిన కోరికలు తీర్చకపోతే రాబోయే రోజుల్లో సమ్మెని ఇంకా విస్తృతం చేస్తాం, రోడ్లు ఎక్కుతాం, మీ ఆఫీస్ తాడేపల్లి ఆఫీస్ గారిని ముట్టడి చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.